వెల్కమ్ టు టీనే న్యూస్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మోదీ హైదరాబాద్ కు రా, సంక్షేమం చూపిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివాదం అని చెప్పేసి ఈరోజు మహారాష్ట్ర యొక్క ప్రచారం నిన్నటికే పూర్తయిపోయింది. మనకు రేపు ఎన్నికలు కూడా నడుస్తాయి అక్కడ. సో పోలింగ్ కూడా రేపు ఉన్నాయి. సో దానికి సంబంధించి ఈ యొక్క మహారాష్ట్ర మీద మాత్రము ఈ యొక్క ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ బీజేపీ పార్టీ వర్షన్ ఒకటి ఏంటంటే ఈ యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ప్రచార టైంలో ఇతర దేశాలకు వెళ్ళిపోవడం, ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాన్నే అలసుగా తీసుకొని దాన్నే అనుగుణంగా ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ హామీ ఎటుపోయింది? ఏటా 2 కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది? రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చిండు. చివరికి రైతుల ఆందోళనకు దిగివచ్చి వెనక్కి తగ్గిండు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం 7.50 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పిండ్రు. అంటే మోదీ పాలనలో 1% ఉద్యోగాలు కూడా రాలేదు అని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి గట్టిగానే అరుచుకున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని. దానికి సంబంధించింది మోదీ హైదరాబాద్కు రా, సంక్షేమం చూపిస్తా, సెక్రటరియట్లో కూర్చోబెట్టి స్కీమ్స్పై వివరిస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. లేదంటే మీ కమిటీనైనా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా. తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం. 11 ఏళ్ల మోదీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డాగా మార్చారు. మహారాష్ట్రలో రైతుల సూసైడ్పై మోదీ ఎందుకు మాట్లాడారని ఫైర్. సో ఆ విధంగా మొత్తానికి మోదీని గట్టిగానే అరుచుకున్నాడు బీజేపీ పార్టీని. సో ఆ విధంగానే ఇక్కడ తెలంగాణలో గ్యారంటీలు అమలు కావట్లేదు అని ఒక విధంగా అక్కడ వాళ్ళు ప్రచారం చేస్తుంటే అమలు అవుతున్నాయి, రండి మేము చూపిస్తా, డైరెక్ట్ సెక్రటరియట్లో కూర్చోబెట్టి కూడా చూపిస్తా, వివరిస్తా మీకు అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 11 ఏళ్ళ లెక్క నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం మాత్రం పేదల మీదకి మాత్రము పెద్దగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపించట్లా. ఎక్కడైనా చూడండి పేదలకు అభివృద్ధి మాత్రం లేదు ఇక్కడ. సో ఇంకో విషయం, గత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చేసిన లెక్కలకు ఎన్ని స్కామ్లు బయటపడ్డా కానీ వాటి మీద ఒక్కసారి కూడా మాట్లాడలేదు నాటి కేంద్ర ప్రభుత్వం వాటి మీద చర్యలు కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఆ విధంగానే ఈరోజు తెలంగాణకు 7 లక్షల కోట్ల అప్పు అయింది. సో వాటి గురించి కూడా ప్రత్యేక ఫోకస్ పెడితేనే బాగుంటాయి. కానీ అప్పుడు కూడా మాట్లాడలేదు నాటి బీజేపీ పార్టీ. ఆ విధంగా ఇప్పుడైనా కానీ ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా పెట్టాలి ఖచ్చితంగా. అక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కదా, అక్కడ నిధులు ఇస్తున్నారు, సంతోషం, మంచిది. ఇంకా ప్రత్యేక నిధులు ఇచ్చి కూడా డెవలప్ చేయాలి. ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. జిఎస్టీ రూపంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మనం కూడా కడుతున్నాం కదా, మరి ఇక్కడ మన ప్రభుత్వానికి మనం కూడా సహకరించకపోతే ఎట్లా? సో ఆ విధంగా మొత్తానికి రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు నరేంద్ర మోడీకి. దానికి సంబంధించి ప్రధాని మోదీ బీజేపీ నాయకులు హైదరాబాద్కు వస్తే సెక్రటరియట్లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణలు కూడా చెప్తానని తెలిపారు. లేదంటే కేంద్ర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి తెలంగాణకు పంపండి, వాళ్లకు అన్ని వివరాలు ఇస్తాం, అవసరమైతే వారి విమాన ఖర్చులు మేమే భరిస్తాం అని సవాల్ చేశారు. ఇది ఒక రకంగా కరెక్టే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ఏంటంటే 2000 మనం అనుకునే లెక్కల 2004 టైంలో కానీ ఆ టైంలో పొజిషన్ ఎట్లుందంటే కంప్లీట్గా ఈ యొక్క మన సిలిండర్ రేట్లు 400 ఉండే, 400 కన్నా తగ్గించాలని కూడా అప్పుడు ఇదే మోడీ సర్కారు వాళ్ళు బీజేపీ పార్టీ లొల్లు చేసింది. అప్పుడు వచ్చేసి వాస్తవానికి మనకు ఈ యొక్క ముడి సరుకు కూడా బ్యారెల రూపంలో వచ్చేది. అప్పుడు వచ్చేసి 116 రూపాయలకేమో వచ్చేది, $116 వచ్చేది అప్పుడు. అయితే దాన్ని పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా 83 రూపాయలకు 73-74 రూపాయలకు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు వచ్చేసి అదే పెట్రోల్ డీజిల్ రేటు 84 రూపాయలకు మనకు $84 మనకు బ్యారెల్ వస్తుంది. కానీ $84 బ్యారెల్ వస్తే దాన్ని 116, 110 అట్లా వేసారు పెట్రోల్ రేట్లు. ఇక్కడ అదే పరిస్థితి లెక్క
ఈ యొక్క గ్యాస్ సిలిండర్ చూడండి, ఒక్కటేసారి ఎంత పెంచేసారు. అప్పుడు 400 ఉన్నది, ఇప్పుడు డబల్ అయిపోయింది, డబల్కు త్రిబుల్ అయిపోయింది, 1100 1200. మరి ఇక్కడ ఇదే తెలంగాణలో 500 సిలిండర్ కూడా ఇవ్వబట్టారు. సో ఇదే గ్యాస్ సిలిండర్ ధర వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే తోట వాళ్ళకు కూడా హామీలు ఇస్తున్నారు, 500కే గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఏటా 3 సిలిండర్లు అని. అవి ఎలా పాసిబుల్ అవుతాయి? పేదల పక్షాన మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ రోజు లేదు పెద్దగా. రైతుల పక్షాన అయితే అసలే లేదు, కనిపిస్తలేదు. రైతులు ఈ యొక్క నిరసనలు ధర్నాలు ఎంతమంది చేసిరు? కేంద్రాన్ని ముట్టడిచ్చిరు కదా, ఢిల్లీకి వెళ్ళిరు కదా, అప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేసిరు రానియకుండా. ఆ విధంగానే ఈ యొక్క అదానీ అంబానీ ఇలాంటి వాళ్ళకి కాకుండా పేదలను కూడా చూడండి, దేశ ప్రజలను కూడా ఒకసారి చూడండి, చూస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన లెక్కల ఇక్కడ జరిగిన అరాచకాలను ఒక్కసారి కూడా అడ్డుకోలేదు. ఎందుకండి ఓపెన్గా మాట్లాడాలంటే ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ నేతలు ఎంత కష్టపడతారంటే బీజేపీ పార్టీని ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేపియాలని ఇదే బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే డికే అరుణ కావచ్చు, లేకపోతే ఈ యొక్క రాజాసింగ్, మరీ రాజాసింగ్ అంటే ఈ హిందువుల కోసం ఎంత కష్టపడతారో, ఎంత కొట్లాడతారో అంత కొట్లాడతారు. అలాంటి వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పాడేసారు. అయ్యా సీతమ్మని ఇట్లా అనొద్దు అనేసి రాజాసింగ్ సార్ అంటే రాజాసింగ్ సార్ని తీసిపారేసారు, పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేశారు. మళ్ళీ ఒక ఎన్నికల టైంలో మళ్ళీ ఆయనను సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ ఆయనను టికెట్ ఇచ్చారు, పార్టీలో ఆయనకు టికెట్ ఇచ్చేసారు. ఆ విధమైన పరిస్థితి ఒకసారి చూడండి. బండి సంజయ్ సార్ మీద కేసులు అయినాయి, అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకుంటలేదు. ఇదే రఘునందన్ రావు సారు ఈ యొక్క ఓఆర్ఆర్ మీద కావచ్చు, ఈ యొక్క భూముల కబ్జాల మీద కావచ్చు, 150 ఎకరాలు ఇక్కడ 75 ఎకరాలు ఇక్కడ 80 ఎకరాలు అన్నట్టుగా ఆయన ఎన్ని చిట్టాలు తీసుకున్నా కానీ ఆయన మీద కూడా పరువు నష్టం దావాలు లేకపోతే ఇతర కేసులు ఆయన మీద కూడా వేసారు. అప్పుడు కూడా కేంద్రం పెద్ద పట్టించుకోలేదు. ఇక్కడ కష్టపడే నాయకులు ఉన్నారు. ఇదే కిషన్ రెడ్డి ఎన్ని రోజుల నుంచి బీజేపీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఇక్కడ ఇప్పుడు కేంద్రంలో క్యాబినెట్ గా ఉండడం కానీ నిధులు కూడా ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు కష్టపడుతున్నది వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి, వీళ్ళ రాష్ట్రానికి మన నిధులు ఇవ్వాలని మీరు కూడా ఎందుకు ఆలోచించట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా, ఇక్కడ ఉన్న నాయకులను సపోర్ట్ చేయాలి కదా, పట్టించుకోవట్లేదు. ఇవి నిజాలే కదా, నిజాలే కదా. ఒకసారి చూడండి, ఆలోచన చేయండి దయచేసి. ఈ యొక్క నోట్ల మార్పిడి పేరు మీద దాదాపు ఒక 1200 కోట్ల వరకు వేస్ట్ అయిపోయినాయి. అవి బ్లాక్ మనీ కూడా పెద్దగా బయటికి రాలేదు. 15 లక్షలు వేస్తున్నారు, ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఎక్కడ పోయినాయి? అవి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు సార్, ప్రజలే ఫ్రీగా ఇస్తున్నారు. ప్రజలే ట్యాక్స్ల రూపంలో మీకు ఫ్రీగా ఇస్తున్నారు పైసలన్నీ. మీరు చూడండి, ఇవ్వట్లేదా? ఎవ్రీ పర్సన్ ఈజ్ ద ట్యాక్స్ పేయర్. ప్రతి ఒక్కరు జిఎస్టీ అక్కడ కేంద్రానికి కడుతున్నారు, ఇక్కడ రాష్ట్రానికి కడుతున్నారు. ప్రజలకు మాత్రము ఈ ప్రభుత్వాలు తోడుగా అండగా మాత్రం ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ప్రజా సంక్షేమ పరిధిలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు లోన్ల రూపంలోనో ఇతర రూపంలోనో మీరు ఇచ్చేసి వాళ్ళకు అండగా నిలబడాలి. అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ పర్పస్లో ఏదో విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా ఉండాలి. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి ఆ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అలా ఉండనప్పుడు మీరు నాయకులు ఎలా అవుతారు? ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు? మరి ఎందుకు దోచుకు తింటున్నారు? మరి ఎక్కడ పోతున్నాయి ఆ డబ్బులు? సగటున ప్రతి మనిషి కడుతున్నారు కదా ట్యాక్స్ కట్టరు. రోడ్ల మీద తిరిగే బిచ్చగాళ్ళతో సహా వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్ ఉంటే వాళ్ళకి ఏమైనా తక్కువ రేటుకి ఇస్తారా? తక్కువ రేటుకి ఏమి ఇయ్యరు కదా. వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదా, మరి వాళ్ళకు కూడా అండగా నిలబడాలి కదా. నిన్న మొన్న మనం చూసినాం వార్తలులా, పోయిన నెల ఎట్లొచ్చినాయి వార్తలు? కటిక పేదరికంలో భారతదేశంలో చాలా వరకు ఎక్కువనే ఉన్నారు, నెంబర్ 1 స్థాయిలో భారతదేశమే ఉంది అని చెప్పేసి ఉన్నారు. అంటే పాలన కరెక్ట్గా లేకనే కదా వాళ్ళు కనిపిస్తున్నది, వాళ్ళకి అండగా లేనట్టుగానే కదా. సో కేంద్ర ప్రభుత్వం వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఈ పేదరికాన్ని తరిమేయాలి. అలా కావాలి అంటే ఉపాధి సృష్టించండి, ఉపాధి చూపియండి, లోన్ల రూపంలో ఏమన్నా ఇవ్వండి, వాళ్ళు ఏదన్నా వ్యాపారాలు చేసుకుంటారు. పేదలను ఆదుకోండి, అండగా నిలబడండి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా ట్యాక్సులు కడుతున్నారు. సో ఆ విధంగా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి విజయోత్సవ సభ ఈరోజు వరంగల్లో జరుగుతుంది. సో ఆ విధంగానే ఇంకా ఈ 6 గ్యారంటీలను ఎలా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగానే
ఈ యొక్క ఉపాధి చూపించడం వల్ల ఎక్కువ మీకు బడ్జెట్ రావడం జరుగుతుంది. ఐ మీన్ మీ యొక్క మన రాష్ట్రానికి ఎక్కువ ఇండియన్ ఎకనామిక్ లెక్కల ఎక్కువ బడ్జెట్ వస్తుంది. బడ్జెట్ వచ్చినప్పుడు ఆ లెక్కలనే అప్పులు కూడా తీసేసుకోవచ్చు తొందర మనం. కేంద్రం కూడా దీనికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఇక్కడ కష్టపడుతున్న బీజేపీ నేతలకు ఆ నాయకులకు అండగా బీజేపీ పార్టీ కేంద్రం కూడా ఉండాలి. హైకమాండ్ కూడా అండగా నిలబడాలి. వాళ్ళు కష్టపడుతున్నట్టుగా వాళ్ళు కూడా తలంచుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న ఆ బడ్జెట్ సమావేశాలు, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణకు నిధులు కరెక్ట్గా ఇవ్వకపోయే వరకల్లా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడలేకపోయారు. రాజాసింగ్ కనీసం ఒక మాట కూడా మాట్లాడలేని పొజిషన్ ఆడ. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో. వాళ్ళ నాలుకలు వాళ్ళ గలం మూగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లేక ప్రత్యేక నిధులు ఇక్కడ కూడా ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ కూడా డెవలప్ చేస్తే ఏమవుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీ లేదా, ఇక్కడ బీజేపీ నాయకులు లేరా, ఇక్కడ కూడా మీకు టికెట్లు ఇవ్వలేదా, ఇక్కడ కూడా ఎంపీలను ఇవ్వలేదా. తెలంగాణకు కూడా చూడండి సార్. సో కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న బీజేపీ నేతలకు కూడా అండగా నిలబడాలి. ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్గా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ రెట్టింపులో పనిచేస్తారు. అవసరమైతే ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా కూడా వాళ్ళు పనిచేస్తారు. ఆ విధంగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదే నరేంద్ర మోడీ సార్కి